అంటే ఇతనికి ఎవరూ లేరన్నమాట. అనాథం తేలిపోయింది. ఇతని జామీన్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు. తీసుకుపోదండి. ఆగండి, నేనున్నాను. మేడం, మీరు ఆయన భార్యని. మీరు నాకు మాట నేర్పిన దేవత, నన్ను మనిషిని చేసిన దేవత, నాకు దారిని నేర్ని చూపిన దేవత. అలాంటిది మీరు నన్ను ఆడదాని మీద అంత గౌరవం ఉన్నా నువ్వు కనబడిన దేవుడి కంటే నాకెంతో ఎక్కువ. తాళి లేకుండా మీరు భార్య లాగారు? ఎందుకు కాకూడదు? ఈ రోజుల్లో ఎంతమంది మగాళ్ళు తాళికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు? ఎంతమంది మగాళ్ళు వాళ్ళ భార్యలు కంటితడి పట్టకుండా చూసుకుంటున్నారు? ఎంతమంది మగాళ్ళు వాళ్ళ భార్య కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు? చెప్పండి. తనని నమ్మి వచ్చిన ఆడదాన్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకోవడం, చివరిదాకా కంటికి రెప్పలా కాపాడమే తాళి యొక్క పరమార్థం. తాళి కట్టాక తల్లిలో హక్కును చేర్చుకోవాలి, బిడ్డలా లాలించాలి, తండ్రిలా కాపాడాలి, అన్నదమ్ముల్లా గౌరవించాలి. అలా ఎంతమంది ఉంటారు? కానీ రాముడు తాళి కట్టకుండానే నాకెవరిని చేశాడు. తన ఆవేశంతో గోడలు కట్టి నన్ను కాపాడాడు. నన్ను గడ్డిపూ సోకినా భరించలేని రాముడు మనసులో ఏనాడు నా మీద చెడు ఆలోచన రాలేదు. ఓ మగాడిలా నన్ను ధైర్యంగా చూసుకున్నాడు. అలాంటి రాముడు నాకు భర్త అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. రాముడు, నువ్వు ఏ తాళైతే నాకు బహుమతిగా ఇవ్వాలనుకున్నావు ఆ తాళి నా మెళ్ళో కట్టడమే నువ్వు నాకు నిజంగా ఇచ్చే బహుమతి. ఆ రోజు కోసం నేను ఎంతకాలమైనా ఎదురు చూస్తూ